సింగిల్ పాట్ రైస్ అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫిదా అయిపోతారు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి. అంటే ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, పిల్లలకి లంచ్ బాక్సుల టైం. రోజు పిల్లలకి ఏంటి, ఆఫీస్ హస్బెండ్కి ఏంటి, లంచ్ బాక్సులు కట్టేటప్పుడు మనకి క్విక్గా ఈజీగా అయిపోయేటట్టుగా మీకు ఒక రెసిపీ షేర్ చేస్తానండి. సింగిల్ పాట్ రైస్ అనమాట. అందులోనే మీకు పవర్ ప్యాక్డ్ అనమాట. చక్క ప్రోటీన్ ఉంటుంది, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నీ చక్కగా ఉంటాయి. హ్యాపీగా మీరు వెయిట్ లాస్లో ఉన్నా కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. అలాంటి మంచి రెసిపీ చూసేద్దాం ఇవాళ. క్విక్గా చేసుకోవచ్చు, ఇట్లా చిటికలేసినంత సేపట్లో. అంటే అంత స్పీడ్ కాదులేండి, అంటే మనకి కిచెన్ కూడా క్లమ్జీ అవ్వకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసేసానండి. రైస్ అయితే అయిపోయింది, ఒకసారి చూసేయండి ఓకేనా. రెసిపీ చూడండి, సింపుల్గా అన్నీ చెప్పానండి, ఏమీ మర్చిపోకుండా తర్వాత చెప్పడం అట్లా లేకుండా చక్కగా అన్ని కొలతలతో సహా చెప్పాను. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో. ఇదిగోండి పెసరపప్పు. ఇది మీరు దేనితో తీసుకున్న కొలతకి నేనైతే ఇక్కడ ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. ముందుగా కొంచెం మంచిగా దోరగా వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది పెసరపప్పు. నేను సంవత్సరానికి సరిపడా ఒకసారి వేయించి పోసుకుంటానండి, అందుకని చెప్పి నేను మీకు ఆ ప్రాసెస్ చూపించలేదు. ఇది హాఫ్ గ్లాసు, దీంతో హాఫ్ గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. దీంట్లోకి ఒకటికి రెండు నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ మనం హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాక గ్లాస్ నిండా నీళ్ళు పోస్తున్నానండి. ఇవి కొంచెం మనం నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం అయితే ఈ గ్లాస్ తీసుకున్నాను నేను, చిన్న గ్లాస్ తోటి. దీనికి బియ్యం కూడా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి. ఇక్కడ కూడా ఒకటికి 2 నీళ్ళు తీసుకుంటున్నాను నేను. ఈ జస్ట్ ఏంటంటే మనం నానబెట్టేసుకుని మనం మిగిలిన కూరగాయ ముక్కలు అవి కట్ చేసుకుని మసాలాలు అవన్నీ తీసుకునే లోపల మనకి సరిపోతుంది. ఎక్కువసేపు నానవసరం లేదు, పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ కూరగాయలు అయితే అన్ని కూరగాయలు అంటున్నాను, ఏంటి కూర ఉండట్లేదు కదా అనుకోమాకండి. నేను చేసేదానికి ఇప్పుడు ఇవన్నీ అయితే వేస్తున్నానండి. ఇవి మనం బిర్యానీ మసాలాలు, లవంగాయ, యాలక్కాయ, దాల్చిన చెక్క, అలాగే స్టార్ యానస్ ఇవన్నీ, అలాగే కొద్దిగా జీడిపప్పు, గరం మసాలా, కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, ఓన్లీ అల్లం ముక్కలు వేస్తున్నాము. అండ్ ఇది చూసారా, క్యాలీఫ్లవరు, మనకి క్యారెట్, పచ్చిమిర్చి ఒక 5-6, 2 టమాటాలు, ఆలు కొంచెం వేసాను. అలాగే మనం ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రోజన్ బఠానీ అండి. మనం తీసుకుని కొంచెం వాటర్లో వేసేసుకుంటే నార్మల్గా వచ్చేస్తాయి. ఇంకా మన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ కూడా కావాలి, కొద్దిగా నెయ్యి కూడా కావాలి. ఇక్కడ నేనైతే కుక్కర్లో చేసేస్తున్నానండి డైరెక్ట్గా. మనం విడిగా చేసుకోవచ్చు, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. నేను చూసారా కొంచెమే వేసాను, కాకపోతే దాంతో వేయటం మూలంగా మీకు ఎక్కువ అనిపిస్తుంది. కానీ దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసానండి. ఇది కొంచెం చూసారా, మొత్తం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే. మనం కూర వండుకున్న ఆ మాత్రం నెయ్యి వాడతాం కదా. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ముందు గ్యాస్ వెలిగించడం మూలంగా అది ఎక్కువ వేడెక్కిపోయింది. దీంట్లోకి మనం తీసుకున్న మసాలాలు వేసుకోవాలండి. ఈ మసాలాలు కొంచెం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది ఇంకా మీ చాయిస్. జీడిపప్పులు తీసుకున్నారుగా సునీత గారు, వేయలేదేంటని అనుకోమాకండి. అది ఎప్పుడు వేయాలో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా. ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ ఈవెన్ టమాటాలతో సహా అన్నీ వేసేసుకోవడమేనండి. వేసుకొని చక్కగా మంచిగా వేగనివ్వాలి. ముందు వీటిని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇట్లా ఏం వేసుకోవట్లేదు కదా, సో ఇవి మాత్రమే మంచిగా వేగనివ్వాలన్నమాట. కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఇంక ఇందులో మటర్ కూడా పడినాక ఇంకా బాగుంటుంది చూడడానికి. చిన్న టిప్స్ ఉంటాయండి, మీరు స్కిప్ చేసి అవి మిస్ అయిపోయి మళ్ళీ అది సరిగ్గా కుదరక అట్లా ఎంతసేపు కావాలంటే 2xలో పెట్టుకుని చూడండి, కానీ స్కిప్ అయితే చేయకండి. ఇదిగోండి, ఈ ముక్కలు వేగేటప్పుడే మనము కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న గరం మసాలాలో సగం వేసేయాలి. ఇప్పుడు మిగిలిన సగం ఎప్పుడు వేయాలి అనేది కూడా చెప్తాను. అలాగే రుచి తగినంత ఉప్పు. ఇందులో మనం ఉల్లిపాయ వేసుకోవట్లేదండి, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేస్తున్నాను నేను. ఆయిల్ కొంచెం తక్కువ వేసాను చూడండి. ముందు గరం మసాలా వేయటంతో అది కొంచెం కింద స్టిక్ అయింది, ఏం పర్వాలేదు.
ప్యారలల్గా నాకు వంట నడుస్తుంది, పక్కన విజిల్స్ వస్తున్నాయి, ఏమి ఫీల్ అవ్వకండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, బియ్యము. దీనిలో ఈ వాటర్ పక్కకు తీసుకుని కొలత ప్రకారం పోసుకున్నాము. ఆ వాటర్ పక్కకు తీసుకుని ముందు ఈ పెసరపప్పుని బియ్యాన్ని వేసుకోవాలి. ఆ వాటర్ ఏం పారిపోయొద్దండి, అయ్యే మళ్ళీ మనం ఎసరు కింద వాడుకుంటాము. చక్కగా ఓన్లీ బియ్యము పెసరపప్పు మాత్రమే తీసుకోవాలి ముందు. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెంచుకోవచ్చండి కావాలంటే. వెజిటబుల్స్ అన్నీ వేసాం కదా, కొంచెం మనం వేసిన మసాలా ఇవంతా కూడా వీటికన్నిటికీ పట్టేలాగా, అంటే మనం దానిలోనే ఉడుకుతాయి అనుకోండి, కాకపోతే ఇట్లా బాగుంటుందన్నమాట. తొందరగా చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేడి చేసేసుకోవచ్చు ఈ లోపల. ఒకసారి ఇట్లా నేను చేసిన పద్ధతిలో యాజ్ ఇట్ ఈజ్గా చేసి చూడండి, ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫిదా అయిపోతారు. పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు మనం ఇందులో చూసారా పప్పు ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉండే, వెజిటబుల్స్ ఉన్నాయి, చక్కగా మసాలాలు ఉన్నాయి కావాల్సినంత వరకు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పిల్లలు ఈజీగా ఆ కూర కలుపుకోవాలి, మళ్ళా టైం వేస్ట్ అనుకుంటారు. నిజంగా పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయకపోవడానికి రీజన్ అదొకటి, వాళ్ళకి ఎక్కువసేపు ఆడుకోవాల్సి ఉంటుంది లంచ్ పీరియడ్లో. అందుకని మనం ఇట్లా సింగిల్ బాక్స్ లాగా ఇచ్చేసామనుకోండి హ్యాపీగా తినేస్తారు. ఆ మటర్ కూడా వేసేసుకుని ఇప్పుడు వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి, కొలత ప్రకారం మనం 1కి 2 పోసుకున్నాము. అయితే ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉప్పు అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే ఇది నేను ఇప్పుడు టేస్ట్ అయితే చూడట్లేదు, మీరు ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి ఉప్పు పడితే వేసుకోండి. ఇదిగోండి చూడండి, కొలతకి కాకుండా ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాసు, అంటే మనం తీసుకున్న అన్నిటికి కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా ఆ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కనుక చక్కగా మంచిగా కుక్ అవ్వడం కోసం అని చెప్పి నేను ఎక్స్ట్రా వాటర్ కొంచెం వేసుకున్నానండి. అది మీరు తీసుకునే బియ్యాన్ని బట్టి వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసుకొని మీకు కనుక కొత్తిమీర, పుదీనా అవి ఇష్టం ఉంటే కనుక యాడ్ చేసుకోండి. నాకైతే ఇవి ఇట్లాగే ఇష్టం అండి, అంటే వెజిటబుల్ ఫ్లేవర్స్ తోటనే, అంత పెద్దగా మేము తినము. ఉప్పు నేను వేసింది తక్కువ అనిపిస్తుంది, కొంచెం వేసాను నేను, చూద్దాం సరిపోదు అనిపించి కొంచెం వేసానండి. ఇందులో వెజిటబుల్స్ అవి కూడా మీరు ఏదన్నా కావాలనుకుంటే యాడ్ చేసుకోవటం, ఉన్న వాటితో చేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా దీన్ని ఏంటంటే కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే చాలు, మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఎంత క్విక్గా చేసుకోవచ్చో చూడండి. కుక్కరు విజిల్స్ వచ్చిన తర్వాత 4 విజిల్స్ గ్యాస్ ఆపేసుకుని పక్కన పెట్టుకుంటాం కదండి. అది ప్రెషర్ పోయే ముందు ఇక్కడ ఒక చిన్న స్టెప్పు, టేబుల్ స్పూన్ అయితే 1 స్పూను, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్లు అండి నెయ్యి తీసుకోండి. ఇగోండి ముందు జీడిపప్పు తీసుకున్నాం కదా, అవి వేయించుకోవాలి. ఇందులో ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు కొంచెం వేగంగానే మనము అల్లం ముక్కలు వేసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను ట్రైపాడ్ సెట్ చేసుకునే లోపల ఏం మాడుతున్నాయని చెప్పి తీసేసాను. చక్కగా దానిలోకి ఈ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఒక 1 ఇంచ్ అల్లము, దాది, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. జీలకర్ర మీరు కావాలనుకుంటే ముందైనా వేసుకోవచ్చు, ఇవన్నీ ఇప్పుడు వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోండి, అది ముందే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ ఇందులోకి ఇదిగోండి మనము కొంచెం పక్కన పెట్టుకోమని చెప్పాను కదా గరం మసాలా, అది కూడా వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి. వేసేసుకుని దీన్ని చూసారా మనకు చక్కగా అయిపోయింది కదా, దీనిలోకి పైనుంచి ఇలా వేసుకుని ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి అప్పటికప్పుడు కమ్మటి వాసన వస్తుంది అన్నమాట, బాగుంటుంది. చూసారా ఇట్లా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది, ఎంత బాగా వచ్చిందో చూడండి. పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. పిల్లలు హ్యాపీగా తింటే మనకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఇది మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసుకుని, పొద్దున్నే మనకి ఇంత టైం ఉండదు అని అనుకుంటే అన్నీ మనం ఒక్కసారి వేసేసుకుని చక్కగా విజిల్ పెట్టేసుకోవచ్చండి. ఇట్లా ఇన్ని సుతారాలు ఏం చేయవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా ఇంటికి గెస్ట్లు వస్తున్నా లేకపోతే అలాంటప్పుడు మనం స్పెషల్గా చేసామనుకోండి క్విక్గా అయిపోవడానికి. కాకపోతే ఏంటంటే అండి ఇలా చేయటం వల్ల ఒక మైనస్ పాయింట్, ఇక్కడ చూస్తున్నారా అన్నం అంతా ఇట్లా చితికినట్టు అవుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా అది మీ చాయిస్ అండి. దీనికి కాంబినేషను నేను చెప్తాను ఆగండి.
ఇదిగోండి కొంచెం అన్నం తీసుకున్నాం కదా, దీని కాంబినేషన్ ఏంటంటే అలా గడ్డ పెరుగుతో కానీ చూసారా, అట్లా గడ్డ పెరుగుతో కానీ, లేదు అంటే కొంచెం రాయితాతో కానీ, మీ ఇష్టం, ఇంకా అది మీ చాయిస్. నేను ఇవాళ ఒక స్పెషల్ చేశానండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి కాకరకాయతోటి ఇట్లా చేశానన్నమాట. సో ఇట్లా సైడ్ డిష్గా ఏదన్నా పెట్టుకుని తినొచ్చు. కొంచెం స్పెషల్గా కావాలనుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇట్లా ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారంటే, ఏం కావాలి చెప్పండి వాళ్ళకి, మనకు కూడా ఏం కావాలి, ఫుల్గా లాగిచ్చేసి వస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇట్లా చేయమని చెప్పి అడుగుతారు. ఇదిగోండి చక్కగా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది. కాంబినేషన్గా ఇది కనుక చూడకపోతే కాకరకాయ ఎలా చేశాను అనేది ప్రీవియస్ వీడియోస్లో చూడండి. లేదు అంటే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను లింక్. చూడండి సూపర్గా ఉంది ఇది కాకరకాయ కాంబినేషన్. అంటే ఇది ఇవాళే రెసిపీ షూట్ చేశాను అనమాట, కాకరకాయ కూడా. సో ఇవాళే ఇది కూడా చేశాను కనుక కాంబినేషన్గా ఇట్లా నేను తింటున్నా. సో మీకు ఎలా నచ్చుతుంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఎంత హెల్తీగా ఉందంటే ప్లేట్ ఇట్లా టమ్మీ ఫుల్ అన్నట్టుగా ఉంటుందంట, మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు చూసారా, అట్లా మనము చక్కగా క్వాంటిటీ కూడా చూసుకుని తింటే ఏంటంటే హ్యాపీగా ఏమీ లాభం అండి, హ్యాపీగా ఉంటాము, ముందు ఆరోగ్యంగా ఉంటాము. సో వెయిట్ అంటారా, ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి, థైరాయిడ్ అని ఇట్లా వేరే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల వెయిట్ తగ్గకపోవచ్చు, కానీ మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ఇంకా మళ్ళీ ఏమైనా మీకు కావాలి అనుకుంటే కనుక హెల్తీ రెసిపీస్ తప్పకుండా కామెంట్స్లో అడగండి, ఏ టైప్ కావాలన్నా తప్పకుండా చేసి చూపిస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.